నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి. కువైట్ లో ఉన్న ప్రవాసులు మరియు కువైటీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే కువైట్ లోని ఇళ్లలో కానీ హోటళ్లలో కానీ ఎక్కడ చూసినా సరే దొంగలు దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సాల్మియాలోని ఒక హోటల్లో మనం చూసుకుంటే విదేశాల నుంచి వచ్చిన ఒక ప్రవాసుడు బస చేస్తూ ఉన్నాడు. బస చేస్తూ ఉన్నప్పుడు అతను హోటల్లో బస చేస్తూ ఉన్న సమయంలో డబ్బులు మరియు అతని యొక్క బ్యాంకు కార్డులు కనిపించకుండా పోయాయి. దీంతో వెంటనే అతను స్థానిక సాల్మియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. నేను ప్రముఖ హోటల్లో బస ఉంటూ ఉన్నానని చెప్పేసి నాకు సంబంధించిన డబ్బు మరియు బ్యాంకు కార్డులు కనిపించకుండా పోయినట్లు పేర్కొన్నాడు. అయితే అతను దొంగతనం గురించి ఎవరిని నేను గుర్తించలేదని చెప్పేసి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా ఎవరైతే ఉన్నారో యొక్క పర్సులలో ఎక్కువగా ఉంచుకోవద్దండి. ఎందుకంటే కానీ దారి వైపున మనం నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు చాలా మంది పోలీసుల వలె నటించి మన పైన దాడి చేసి డబ్బులు తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే చాలా సంఘటనలు జరిగాయి, కానీ చాలా మందిలో ఇంకా మార్పు రాలేదు. చాలా మంది ఈ యొక్క విషయాన్ని గమనించి దయచేసి పర్సుల్లో కానీ మీ వద్ద కానీ ఎక్కువ డబ్బు ఉంచుకోవద్దండి. కేవలం 5 లేదా 10 దినార్లు మాత్రమే ఉంచుకోండి. అది కూడా మీ ఖర్చులకు. ఏదైనా డబ్బు ఎక్కువగా ఉంటే ఇండియాకు పంపించడం ఉత్తమం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.